తెలంగాణలో త్వరలో 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీలో ఆశావాహుల సందడి మొదలైంది. ఒక ఎంపీ సీటుపై ఇప్పటికే సీనియర్ నేతలు కన్నేశారు. అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. మరి ఈ రేసులో ఎవరెవరు ఉన్నారు? ఎవరికి అవకాశం ఎక్కువ? అధిష్టానం మదిలో ఏముంది? తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వేడి మొదలైంది. ఈ 2 స్థానాలను గెలుచుకునే బలం అధికార పార్టీకి ఉంది. సుమారు 40 మంది ఎమ్మెల్యేలు మద్దతుంటే ఒక స్థానాన్ని గెలుచుకునే వీలు ఉండటంతో అభ్యర్థుల ఎంపికపై తీవ్ర చర్చ జరుగుతుంది. ఇక ఒక స్థానాన్ని ఏఐసీసీ సూచించిన అభ్యర్థికి కేటాయించే అవకాశాలున్నాయని సమాచారం. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి అవకాశం ఇవ్వాలని ప్రచారం వినిపిస్తుంది. దీంతో మిగిలిన ఒక్క స్థానానికి రాష్ట్ర నాయకుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి షబ్బీర్ అలీ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. మైనార్టీ వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలనే ఆలోచన ఉంటే షబ్బీర్ అలీకి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయనే చర్చ పార్టీలో నడుస్తుంది. 1989లోనే ఎమ్మెల్యేగా ఎన్నికై చిన్న వయసులో మంత్రి పదవి చేపట్టిన ఆయన వైఎస్ హయాంలో కీలక పాత్ర పోషించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి సీటును త్యాగం చేసి నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు. మంత్రి పదవి దక్కకపోవడంతో ఇప్పుడు రాజ్యసభపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది. మరోవైపు మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ కూడా ఈ రేసులో ఉన్నారు. ఢిల్లీ స్థాయిలో మంచి పరిచయాలు ఉండటం, రాహుల్ గాంధీతో సన్నిహిత సంబంధాలు ఉండటం ఆయనకు ప్లస్ పాయింట్గా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి పదవి లేకపోవడంతో ఈసారి పెద్దల సభకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారట. అలాగే కాంగ్రెస్లోని సీనియర్ నేత వి హనుమంతరావు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేర్లు కూడా రేసులో వినిపిస్తున్నాయి. అయితే వి హనుమంతరావు రాజ్యసభ సీటు కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసి అధిష్టానం పెద్దలను కలిసి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. అంతేకాదు రాష్ట్రంలోని సీనియర్ లీడర్లు కూడా విహెచ్కి మద్దతు పలుకుతున్నారు. ఇదిలా ఉంటే అభ్యర్థి ఎంపికతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఈ ఇద్దరి మద్దతు షబ్బీర్ అలీ వైపే ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతుంది. దీంతో ఆశావాహుల జాబితా చాంతాడంత ఉందన్న ప్రచారం జోరందుకుంది. అయితే సామాజిక సమీకరణాలు, మైనార్టీ ప్రాతినిధ్యం, సీనియారిటీని అన్ని ఫ్యాక్టర్స్ను పరిగణలోకి తీసుకొని అధిష్టానం తుది నిర్ణయం తీసుకొనింది. ఒకవేళ షబ్బీర్ అలీకి అవకాశం ఇస్తే ఇతర ఆశావాహుల్లో అసంతృప్తి చెలరేగే అవకాశం ఉందన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. సభ స్థానాలు ఒకటి దాదాపు హైకమాండ్ కోట, మిగిలింది ఒకటి మాత్రమే. దాంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోటీ మరింత ఉత్కంఠ రేపుతుంది. మైనార్టీ కార్డు పనిచేస్తుందా? సీనియారిటీ గెలుస్తుందా? లేక చివరి నిమిషంలో సర్ప్రైజ్ చేస్తూ కొత్త అభ్యర్థి వస్తారా అనేది తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఏదేమైనా రాజ్యసభ టికెట్ ఎవరిని వరించనుందో త్వరలో తేలనుంది.